నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు శివ పరివారంలో తాంత్రిక గ్రహాల రహస్యం గురించి చూద్దాము. మనకి సాధారణంగా తెలిసిన గ్రహాలు ఎన్ని అంటే నవగ్రహాలు మాత్రమే. ఇవి కాకుండా అత్యంత రహస్యమైన గ్రహాలు మనుషుల జీవితాలపైన అత్యంత శీఘ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపించి స్వల్పకాలంలో ఒక మనిషి పతనావస్థలకి, లేదంటే ఒక మనిషి సడన్గా దైవభక్తుడైపోతాడు. ఒక మనిషి ఎంతో ధనవంతుడై ఉంటాడు, సడన్గా ఫాల్ డౌన్ అయిపోతాడు. ఒక అతను చాలా బీదవాడు ఉంటాడు, అతను ఇంకో స్థితికి వెళ్ళిపోతాడు. ఇటువంటి మనిషి జీవితంలో చాలా తొందరగా ప్రభావం చూపే తాంత్రిక గ్రహాలు అనే వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ తాంత్రిక గ్రహాల గురించి ఇప్పుడున్న చాలామంది ఆస్ట్రాలజర్స్కి కూడా తెలియదు, చాలామంది సాధారణ వ్యక్తులకు కూడా తెలియదు. వీటి పాత్ర చాలా అమోఘమైంది. ఇవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు అవేంటో మనం చూద్దాం. మనకి 25 తాంత్రిక గ్రహాలు ఎలా ఉంటాయంటే వాటి పేర్లు: భూతగ్రహం, బేతాళ గ్రహం, ప్రేతగ్రహం, బ్రహ్మరాక్షస గ్రహం, పిశాచ గ్రహం, చోరగ్రహం, శాకిని గ్రహం, డాకిని గ్రహం, మూఢగ్రహం, క్షుద్రగ్రహం, మారణ గ్రహం, ఉచ్చాటన గ్రహం, స్తంభన గ్రహం, ఆకర్షణ గ్రహం, మోహన గ్రహం, వశీకరణ గ్రహం, ద్రవ్యహారక గ్రహం, భ్రమణ గ్రహం, వాతగ్రహం, అగ్నిగ్రహం, జలగ్రహం, ఆకాశగ్రహం, స్తంభన గ్రహం, క్షోభన గ్రహం, మాయాగ్రహం. ఇలా మనకి 25 తాంత్రిక గ్రహాలు ఉంటాయి. ఇవి మనకి ఎలా మనిషి జీవితంలో ఎందుకు ప్రవేశిస్తాయంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. స్థల దోషం అంటే ఏదైనా స్థలం వదిలివేయబడిన స్థలం ఉంటుంది, దానిలో ఎన్నో తప్పులు జరిగి ఉంటాయి, ఎంతోమంది చనిపోయింటారు. అటువంటి స్థలాన్ని ఎవరైనా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారనుకోండి, అది స్థల దోషం. పాత ఆత్మ బంధం ఉంటుంది. ఇలా లేదు. ఈ తాంత్రిక గ్రహాలు ఒక్కొక్కరి జీవితంలో వాళ్ళ కర్మను బట్టి అవి ప్రవేశిస్తాయి. అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో ఒక స్థలాన్ని కొనుక్కుంటారు. ఆ స్థలము ఎప్పుడో రాజుల కాలంలో ఎన్నో తప్పులు జరిగి ఉంటాయి, ఎంతోమంది అక్కడ వధించబడి ఉంటారు. అలాంటి స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకుని అప్పుడు ఏమవుతుంది, భూతగ్రహం అనేది వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తారు, అక్కడ ఎవరు చూడట్లేదు అని అక్కడ తీర్థాలను అవమానించటము, అపరిశుభ్రం చేయటము. ఇలాంటి టైంలో ఒక గ్రహము వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అంటే వాళ్ళ కర్మలోకి ప్రవేశిస్తుంది. కొందరిలోకి ఎలా ఉంటే వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వాళ్ళ ఆత్మని ఈ భూతాలు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఒక కుటుంబం ఉందనుకోండి, అందులో ఒకరిని వాళ్ళ అధీనంలోకి తీసుకుని ఆ కుటుంబంలో మొత్తంలో గొడవలు క్రియేట్ అవుతుంటాయి. ఇలా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే అది ప్రవేశించినట్టు కూడా ఎవరికి తెలియదు. మనం సాధారణ వ్యక్తులు ఏమనుకుంటారంటే అతను చెడు, అతను మొత్తానికి మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అయిపోయారు, అతను మన మాట వినట్లేదు, అహంకారి అయిపోయాడు, ఇలా అనుకుంటాము. కానీ అది అతను కావాలని చేసింది కాదు. ఆ సమయానికి ఆ కర్మచక్రంలోకి ఈ గ్రహాలు ఎంటర్ అయిపోయాయి అని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా పరిణతి ఉండాలి, చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. ఇది సాధకులు మాత్రమే ఆలోచించగలుగుతారు. సాధారణ వ్యక్తులు దీన్ని గుర్తించలేరు. ఎందుకంటే సాధారణ వ్యక్తుల ప్రపంచము, వాళ్ళ దృష్టి డిఫరెంట్గా ఉంటుంది. ఈ గ్రహాలు అన్నీ కూడా శివ పరివారంలో భాగమే. కాబట్టి మనకి ఇలాంటి వెంటనే మన జీవితంలో మార్పులు జరుగుతున్నాయి. వెంటనే అంటే మన ప్రమేయం లేకుండానే అప్పటికప్పుడు మనలో కలిగే మార్పుల వల్ల మనకి ఏదైనా చెడు జరుగుతుంది, లేదు మన నియంత్రణలో లేని పనులు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అవి బయట ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు, అవి మన కర్మలో భాగమే. అంటే మనం ఎప్పుడో చేసిన తప్పులు, తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులకి అవి ఈరోజు ఆక్రమించుకోవటానికే మనకు ప్రకృతి అనుమతిస్తుంది. కాబట్టి ఈ గణములన్నీ, ఈ గ్రహములన్నీ కూడా శివుని పరివారంలో భాగమే. కాబట్టి మనము ఎవరికి క్షమాపణ చెప్పాలి అంటే ఫస్ట్ శివునికి క్షమాపణ చేయాలి. అంటే శివాభిషేకం చేసుకొని, లేదంటే శివ పూజ చేసుకొని, నందీశ్వరునికి నమస్కారం చేసుకొని మనం ముందు క్షమాపణ చెప్పాలి. అంటే ముందు మనము చేసిన తప్పులు, అంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులకి క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే శివుడికి క్షమాపణ చెప్తే దానికి ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రకృతి నుంచి వస్తుంది. ప్రకృతి అంటే ఎవరు అంటే గౌరీ, లలిత, అమ్మవారు. శివునికి పూజ చేస్తే మనకు ప్రకృతి నుంచే సమాధానం వస్తుంది. మనం బయటపడే మార్గాన్ని ఎవరు ఇస్తారంటే మనకు అమ్మవారే ఇస్తారు. మనం క్షమాపణ చెప్పకుండా అహంకారంతో
మనకు మనమే లేదు నేనే చేశాను, నేను ఏదో చేసుకుంటాను, ఇలా అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు ఏంటంటే ఈ లూప్లోనే ఉండిపోతారు అనమాట. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు కానీ అదే లూప్లోనే కొనసాగుతూనే ఉంటారు. ఈ తాంత్రిక గ్రహాలు మనుషులకి ఎలా ఆవహిస్తాయి, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి, ఎందుకు ఆవహిస్తాయి అనేది మనము తర్వాత ఎపిసోడ్లో చూద్దాము. ఇది చాలా పెద్ద టాపిక్, సో దీన్ని అంతా ఒక వీడియోలో చెప్పడం కుదరదు. చూస్తూ ఉండండి. శుభం.